టీవీ7 న్యూస్ కి స్వాగతం. కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం శ్రీ 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 జగద్గురు మునప్పకొండ మౌనేశ్వర స్వామి మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. పెద్దకడబూరు మండలం పరిధిలోని నెమలికల్ గ్రామ పరిసరాల ప్రాంతాల్లోని శ్రీ మానకొండప్ప మౌనేశ్వర స్వామి 4వ పల్లకి మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ మానకొండ మౌనేశ్వర స్వామిని కోరుకుంటే కొంగు బంగారం అవుతుందని, కొలిచిన వారికి కొండంత అండగా ఉంటాడని గ్రామం చుట్టుపక్కల ప్రజలంతా శ్రీ మానప్పకొండ మౌనేశ్వర స్వామిని దర్శించుకుని తమ యొక్క మొక్కులను తీర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు వారి యొక్క కుటుంబ సభ్యులతోటి శ్రీ మానప్పకొండ మౌనేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అయినది. ఈ కార్యక్రమంలోని దేవస్థానం ప్రధాన అర్చకుడు మౌనేశయ్య, అలాగే ఆలయ కమిటీ బృందం మరియు గ్రామ ప్రజలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ओम मंत्रे नमः, ओम महावीराय नमः, ओम मंगल स्वरूपाय नमः, ओम प्रमदाय नमः, ओम प्रथमाय नमः, ओम प्राज्ञाय नमः, ओम यज्ञकर्ते नमः, ओम यज्ञहत्रे नमः, ओम विश्वनेत्राय नमः, ओम विराटपतिये नमः, ओम श्रीपतिये नमः, ओम कृत्तिने नमः, ओम वाक्पतिये नमः, ओम शृंगारणे नमः, ओम अपोत्सलाय नमः. ಇಲ್ಲಿಗೆ ಬರ್ತಕ್ಕಂತ ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳು ಕೂಡ ಅವರ ತಮ್ಮ ಏನು ಬೇಡಿಕೆಗಳಿದ್ದಾವೆಯೋ ಆ ಗುರುಗಳಲ್ಲಿ ತಮ್ಮ ಬೇಡಿಕೆಗಳನ್ನು ಇಟ್ಟಾಗ ಆ ಗುರುಗಳು ಒಂದು ವರ್ಷದೊಳಗೆ ಅವರಿಗೆ ಬೇಡಿದಂತ ಎಲ್ಲ ಇಷ್ಟಾರ್ಥಗಳನ್ನು ಕರುಣಿಸಿದ್ದಾರೆ. ಸಂತಾನ ಫಲ ಮತ್ತೆ ಅವರು ಬೇಡಿದಂತ ಒಂದು ಯಾವ ಉದ್ಯೋಗ ಇದೆಯೋ ಎಲ್ಲವುದರಲ್ಲಿಯೂ ಕೂಡ ಆ ಭಗವಂತ ಅವ ಭಕ್ತರ ಬೇಡಿಕೆಗಳನ್ನು ಈಡೇರಿಸುತ್ತಾ ಈ ಮೌನೇಶ್ವರ ಗುಡ್ಡದಲ್ಲಿ ನೆಲೆ ನಿಂತುಕೊಂಡು ಭಕ್ತರ ಒಂದು ಉದ್ಧಾರಕ್ಕಾಗಿ ತಮ್ಮ ಪಾವಾಡಗಳನ್ನು ನಡೆಸುತ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. ಅಂದಿನಿಂದ ಇಂದಿನವರೆಗೂ ಇಲ್ಲಿ ನೆಲೆಸಿದ್ದಾರೆ. ಈಗ ಇಲ್ಲಿ ಮಾಘ ಶುದ್ಧ ತ್ರಯೋದಶಿಯ ದಿನದಂದು 7 ವರ್ಷಗಳ ಕಾಲ ಸತತವಾಗಿ 7 ವರ್ಷಗಳ ಕಾಲ ಪಲ್ಲಕ್ಕಿ ಉತ್ಸವವನ್ನು ನಡೆಸಿಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ ಇಲ್ಲಿಯ ಭಕ್ತಾದಿಗಳೆಲ್ಲರೂ ಕೂಡ. ಹಾಗೆ ಇಲ್ಲಿ ಮೌನೇಶ್ವರ ಎನ್ನುವಂತವರು ಇಲ್ಲಿ ಒಂದು ದೇವಸ್ಥಾನದ ಒಂದು ಉತ್ಸವಾರಿಯನ್ನು ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾರೆ. ಹಾಗೆ ಬಡೆ ಸಾಬ್ ಅನ್ನುವಂತವರು, ಹಾಗೆ ಮತ್ತು ನೆಮಿಲಕಲ ಗ್ರಾಮಸ್ಥರೆಲ್ಲರೂ ಕೂಡ ಈ ಭಗವಂತನ ಸೇವೆಯಲ್ಲಿ ಶ್ರದ್ಧೆಯಿಂದ ಭಕ್ತಿಯಿಂದ ಅವರವರ ತಮ್ಮ ಒಂದು ಏನು ಸೇವೆ ಸಲ್ಲಿಸಬೇಕು ಆ ಎಲ್ಲ ಸೇವೆಗಳನ್ನು ಭಕ್ತಿಯಿಂದ ಶ್ರದ್ಧೆಯಿಂದ ಸಲ್ಲಿಸ್ತಾ ಬಂದಿದ್ದಾರೆ. ಆ ಮೌನೇಶ್ವರರು ಇಲ್ಲಿ ಬರ್ತಕ್ಕಂತ ಎಲ್ಲ ಭಕ್ತರಿಗೂ ಕೂಡ ಧನಂ ಧಾನ್ಯಂ ಪಶುಂ ಬಹುಪುತ್ರ ಲಾಭಂ ಶತಸಂವತ್ಸರಂ ದೀರ್ಘಮಾಯು ಎನ್ನುವಂತೆ ಇಲ್ಲಿ ಬರ್ತಕ್ಕಂತ ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳಿಗೂ ಕೂಡ ಧನಕನಕಾದಿ ಆಯುರಾರೋಗ್ಯ ಪುತ್ರ ಪೌತ್ರಾದಿ ಸಂಪತ್ತನ್ನು ಕೊಟ್ಟು ವಸ್ತು ವಾಹನಾದಿಗಳನ್ನು ಕೊಟ್ಟು ಆ ಭಗವಂತ ಬೇಡಿದ ಇಷ್ಟಾರ್ಥಗಳನ್ನು ಕೊಟ್ಟು ಎಲ್ಲರನ್ನೂ ಕೂಡ ಸಂರಕ್ಷಣೆ ಮಾಡ್ಕೊಂಡು ಬರಲಿ. ಹಾಗೆ ರೈತ ವರ್ಗದವರಿಗೂ ಕೂಡ ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದಾಗುವಂತೆ ಅವರು ಬೆಳೆಯುವಂತ ಬೆಳೆಯಲ್ಲಿ ಒಳ್ಳೆ ಉತ್ತಮವಾದಂತಹ ಫಲ ಕೊಟ್ಟು ಅವರಿಗೆ ನಿಗದಿತವಾದಂತಹ ಒಂದು ಬೆಲೆಯನ್ನು ನೀಡಿ ಆ ಭಗವಂತ ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಒಳ್ಳೆಯದಾಗುವಂತೆ ಮಾಡಲಿ ಅಂತೇಳಿ ಆ ಗುರು ಮೌನೇಶ್ವರಲ್ಲಿ ಶ್ರದ್ಧಾ ಭಕ್ತಿಪೂರ್ವಕವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. ನಾವು ಉಪ್ಪಾರ ಹೊಸಳ್ಳಿ ಶ್ರೀ ಕ್ಷೇತ್ರ ಜಗದ್ಗುರು ಕರಸ್ಥಲ ನಾಗಲಿಂಗ ಮಹಾಸ್ವಾಮಿಗಳ ಮಠ ಸುಕ್ಷೇತ್ರ ಉಪ್ಪಾರ ಹೊಸಳ್ಳಿ ಅಲ್ಲಿಯ శ్రీ జగద్గురు మౌనేశ్వర స్వామి దేవాలయం నెమలికల్ గ్రామంలో ఈరోజు ఈ పూజా కార్యక్రమానికి మా కుటుంబ సభ్యుల్ని ఇన్విటేషన్ చేసిన పూజారి గారికి, ఈ గ్రామ ప్రజలకి అందరికీ నమస్కారాలు. ఇక్కడ ఈ దేవాలయాన్ని రాబోయే రోజుల్లో ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఈ దేవాలయానికి భవిష్యత్తులో ఎక్కువ భక్తాదులు వచ్చే రకంగా ఈ గ్రామ ప్రజలతో చర్చించి, ఈ దేవాలయ ఇన్ఛార్జ్ అయిన స్వామి గారితో చర్చించి రాబోయే రోజుల్లో ఈ దేవాలయాన్ని ఇంకా ఎక్కువ భక్తాదులు వచ్చే రకంగా ఏ రకంగా అభివృద్ధి చేస్తే ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి నా వంతుగా నా సహాయ సహకారాలు, ప్రభుత్వ పరంగా కూడా ఏమి చేస్తే ఈ దేవాలయానికి భక్తాదులు ఎక్కువగా రావడానికి రోడ్డు సౌకర్యం కానీ ఇవన్నీ కూడా చేయాలని నాకు ఉన్నది. ఆ రకంగా రాబోయే రోజుల్లో అంటే 1 సంవత్సరం 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు
రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం ఒక రకంగా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంత ప్రజానీకం అందరూ కూడా చుట్టుముట్టు గ్రామ ప్రజలందరూ కూడా ఈ దేవాలయం యొక్క పవిత్రతను తెలుసుకొని అందరూ కూడా ఈ దేవాలయానికి రావడానికి మేమందరూ కూడా ఈ గ్రామ ప్రజలు, నేను, ఇక్కడున్న పూజారులు, మరి అందరూ కూడా మరి మీడియా సోదరులు అందరూ సహకారంతో ఈ దేవాలయాన్ని రాబోయే రోజుల్లో అభివృద్ధి చేయడానికి నా శాయశక్తిలా కృషి చేస్తాను. ఆ రకంగా ఈ దేవాలయ అభివృద్ధికి మా కుటుంబ సభ్యులు మా అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ముందుకు తీసుకోవడానికి నేను కృతనిశ్చయంతో ఉన్నా. ఆ రకంగా రాబోయే రోజుల్లో చేస్తానని అందరికీ తెలియజేస్తాను.